Hi, welcome to the Firebrand TV. Vijay, Trisha, love story, love affair, extramarital affair. When you are full of love, it confuses people who are full of shit. ఇది త్రిష విజయ్ అఫీషియల్గా ఉన్న భార్యను ఉద్దేశించి చేసిన ట్వీట్. ఒక కామెంట్ ఏమంటాను, వెన్ యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ ఇట్ కన్ఫ్యూజెస్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ షిట్. వెదర్ యు ఆర్ ఫుల్ ఆఫ్ షిట్, వెదర్ షీ ఈజ్ ఫుల్ ఆఫ్ షిట్ అనేది తర్వాత ప్రజలు నిర్ణయించుకోవాలి. విజయ్ పెళ్ళే చాలా కాలం అయింది. త్రిషాకి 42 వచ్చేసినాయి. తనకి విజయ్ కూడా కొద్దిగా ఎక్కువ వచ్చిన ఏజ్, పిల్లలు, వ్యవహారం. ఈ వయసులోనే కోతిబుద్ధులు వస్తాడు. నా దగ్గర ఒక ఫిల్మ్ స్టూడెంట్ యూఎస్ నుంచి, నాకు 50 సార్ అన్నాడు. ఇప్పుడే కరెక్ట్గా కోతి బుద్ధులు, రొమాంటిక్ బుద్ధులు పుడతాయి, ఇప్పుడే నువ్వు స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేయాలి అని అన్నాను. యాక్చువల్గా ఐ రియలీ మెంట్ ఇట్. ఆయన 50 సంవత్సరాలే చాలా ఎక్కువ ఏజ్ వచ్చేసినట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఈజ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ట్రావెలింగ్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను, కొంతమంది చేరదామని అనుకుంటారు. దాని తర్వాత దే విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఈ ఏజ్లో నేను డైరెక్ట్ అవ్వగలను, ఈ ఏజ్లో అవుతారు. యూ షుడ్ బికమ్ ఎ డైరెక్టర్ బిఫోర్ 10 to 5 years లైక్ మీ, ఆర్ యూ కెన్ బికమ్ డైరెక్టర్ ఆఫ్టర్ 50 years ఆల్సో. మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని పూర్తి చేసుకుంటారు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ఆఫ్ త్రిష, మంచి ప్రౌడ్గా, మంచి అందంగా పెట్టుబడులాడుతూ ఉన్న ఆ అమ్మాయి అంటే, నా అమ్మాయిని చాలామందిని చూసేసింది. చెంబు గింబు చెంబు మొత్తం అందరిని, ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్, బిజినెస్ పీపుల్, పెళ్లి చేసుకుంటా గంట అయిపోయి మళ్ళీ విడిపోయి మొత్తం ఇవన్నీ చూసేసింది. ముదు టెంక ఎవరు, త్రిష. అయినా విమెన్ యాజ్ దే గ్రో ప్రౌడ్ అయ్యి కొద్దీ దే విల్ బి వెరీ బ్యూటిఫుల్ టిల్ 50-55 వరకు కూడా చాలా బాగుంటారు. ఇఫ్ యూ కెన్ మెయింటైన్ వెరీ వెల్, లైక్ హెలెన్. ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది ఈవెన్ ఇఫ్ యూ క్రాస్ 50 ఆల్సో దే లుక్ వెరీ బ్యూటిఫుల్. ఆ పొజిషన్లో ఉన్న తను విజయ్ కూడా దే ఆర్ రన్నింగ్ లవ్ స్టోరీ ఆఫ్టర్ సో మెనీ పీపుల్. ఏముంది, నేను చాలామంది చూసాను, ఆవిడ అమ్మాయి చాలామంది చూసేసింది. మన ఇద్దరు హ్యాపీగా కలిసి చట్టాపట్టాలు వేసుకుని లివిన్లో ఉందామని చెప్పేసి లివిన్ రిలేషన్షిప్లో దే ఆర్ కొనసాగిస్తున్న టైంలో ఆబ్వియస్లీ వైఫ్ విల్ అటాక్, అటాక్ ఇన్ ద కోర్ట్ ఆర్ అటాక్ ఇన్ ద పర్సనల్ లైఫ్, ఆర్ విడిపోయి లెట్ దమ్ బై బై చెప్పుకుంటారు, డివోర్స్ చేసుకుని. వాళ్ళ ప్రాపర్టీ అన్నీ ఉంటే పిల్లలు ఇద్దరికి సమానంగా ఉంటారు. ఈ ఏజ్లో దే వన్ కెనాట్ లివ్ విత్ ద వైఫ్. తప్పుగా అనుకోకుండా, యాక్చువల్గా అవుట్ సైడ్ షూటింగ్ ఎవడో రాశాడు, ఇంట్లో ఇల్లాలు తన భార్య, షూటింగ్లో ప్రియురాలని. ఇంట్లో ఇల్లాలు, షూటింగ్లో ప్రియురాలు. షూటింగ్లో ప్రియురాలు ఎవరు, త్రిష. అది నాకు బాగా నచ్చిన తమ్ములైనది యాక్చువల్. అందుకే వాళ్ళు ఎవరైతే పెట్టారో ఐ అప్రిషియేట్ దెమ్. సో ఎవరు పెట్టిన మర్చిపోయిన ఎవరో, మొత్తం చూడలేదు, ఆ తమ్ములైన వరకు చూసాను యాక్చువల్గాను. ఇట్స్ వెరీ ఫనీ అండ్ వెరీ రొమాంటిక్ ఆల్సో. సో ఇంట్లో వెళ్ళాలి, అదే ఈవి సత్యనారాయణ సినిమాలు అవి ఉండి అలాగా ఆయనకి ఇద్దరు, ఆయనకి ముగ్గురు టైంలో ఉండి కదా, ఆ విధంగాను ఇంట్లో ఇల్లాలు, షూటింగ్లో ప్రియురాలు. నాకు బాగా నచ్చింది యాక్చువల్గా. సో ఆ విధంగా ఇప్పుడు అది ఇతను పెట్టిన తమిళ వెట్రి కళగం ఉంది కదా, టీ అంటే ట్రిష అని, ఏంటి విజయం అని, కే అంటే ఇంకొకళ్ళు ఎవరో అని, దానికి కూడా ఎబ్రివేషన్కి దే ఆర్ మ్యాచ్ చేస్తున్నారు విజయ్కి. సో విజయ్ బై ఆల్ మీన్స్ అతను డీమీన్ చేయడానికి చేస్తున్నారా, లేదంటే వ్యక్తిగత జీవితం డీమీన్ ఎందుకు అనుకుంటారు. కొంతకాలం పవన్ కళ్యాణ్కి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళు అని చెప్పేసి నాశనం అయిపోయినాడు ఎవడో జగన్. నీకెందుకే, ఎన్ని పెళ్ళి ఉంటాయి నీకెందుకు, నీకున్న అఫైర్స్ని బయట పెడతానన్న అది ఎవరో టీవీ 9లో ఉన్న వాడిని అతనికి ఏదో కొట్టి ఆ పక్కన ఏదో చేశారు యాక్చువల్గా. అదే వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే టచ్ చేసావో యువర్ పొలిటికల్ కరిష్మా హెస్ బిన్ డైల్యూటెడ్. నువ్వు చేసినంత వేస్ట్ అయిపోయింది. కాకపోయినా కూడా నువ్వు క్రిస్టియానిటీని పెట్టుకుని అవి పెట్టుకుని మనసులో నువ్వు మీ మీద అందరూ కూడా బ్యాడ్ చేశారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా ఇప్పుడు వాళ్ళు ఎలాగా పడిపోవాలంటే ముందు ఇవి మర్చిపో. నువ్వు క్రిస్టియన్ అన్న మాట మర్చిపోయి నువ్వు ఒక పౌరుడివి, అన్ని మతాలని కరెక్ట్గా చూడగలనే వాగ్దానం చేసుకో. అందులో మనసులో ఎప్పుడు క్రిస్టియానిటీ పెట్టుకుని ఈ బయట హిందుస్థానంలో హిందూ దేశంలో పరిపాలించడం అనేది జరగదు. నీ బుక్ ఏదో నేను ఒకటి చూశాను, వెనకాల నీ బొమ్మ ఒకటి వేసుకున్నావు, అది లోపల వచ్చి ఇస్లామును క్రిస్టియానిటీయే మతాలు అట్ట, మిగతా మతాలు కలిసి అని చేత ఈజ్ నాన్ సెన్స్. ఆ నాన్ సెన్స్ మాట్లాడి ఎప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్ళాలు 30 అఫైర్లు ఇలా మాట్లాడమే సరిపోయి దెబ్బ అయిపోయి ఆ ఒక్క నినాదంతో నువ్వు నాశనం అయిపోయావు మిస్టర్ జగన్. సో నెవర్ సే దట్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూ రీఫార్మ్ యువర్ సెల్ఫ్, యూ లెర్న్ సంథింగ్.
వీళ్ళు కూడా అలా నేర్చుకుని ఉంటారేమో అనుకున్నాం. కూటమి ఆల్రెడీ మంచి పేరు రావట్లేదు కాబట్టి నీకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, వై ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు విజయ్, పవన్ కళ్యాణ్ అండ్ జగన్, వీళ్ళందరూ యూత్ కాబట్టి నేను జనరల్గా ఐ బ్రింగ్ దేర్ కంపారిటివ్ స్టడీ చేస్తాను నేను. అంటే సోషల్ మీడియాలో అన్నీ చూస్తున్నారు కదా, మన విషయాలే చూస్తున్నారు. అప్పుడు అవి ఇవి చెప్తే మీకు అర్థం అవుద్దని చెప్పేసి. ఇప్పుడు ఈజ్ రన్నింగ్ ఎ లవ్ స్టోరీ హ్యాపీగానే ఎంజాయింగ్ ఎ బాల్ విత్ అమ్మాయి. ఆ అమ్మాయి పెద్ద గో గెటర్. త్రిష చిన్న క్యారెక్టర్ వేసింది సిమ్రాన్ సినిమాలో, అది జోడీ ఏదో సినిమా వేసింది మొట్టమొదట. అది ప్రియదర్శన్ ఎవరో డైరెక్టర్, నలుగురు ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్. దాని తర్వాత మెల్లిమెల్లిగా పాక్కుంటూ అమ్మాయి బెనిఫిట్ ఏంటి, యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ హిట్, మెయిన్ క్యారెక్టర్ చేసింది. ఆ విధంగా ఇలా వెళ్ళిపోయి ఒక ఊపు ఊపేసింది తెలుగు తమిళ్ మొత్తం అన్ని చోట్ల. సో ఆ ఫిగర్ కూడా తనకు అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ప్రౌడ్గా అయినా కూడా అందంగా ఉంటుంది. జనరల్గా ప్రౌడ్గా ఉన్న వాళ్ళు చాలామంది బాగుంటారు, అన్లెస్ యూ మెయింటైన్ యువర్ బాడీ మెయింటైన్ చేస్తే 5'6" అలా హైట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగుంటారు. లైక్ సిమ్రాన్ అండాలి. సిమ్రాన్కి పిల్లలు పుట్టేశారు కాబట్టి ఇంకొంచెం పాడైపోయి ఉంటుంది, కానీ బట్ డెఫినెట్గా తను కూడా ఇంత బాగా ఉండేది, అందంగా ఉండేది. సో బై ఆల్ మీన్స్ నేను తనతో సినిమా చేశాను కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా ట్రిషా లుక్స్ వెరీ బ్యూటిఫుల్. విజయ్కి తన కరెక్ట్ పేరు. వీళ్ళందరూ ముసి నవ్వులు వేసుకుని సిగ్గుపడిపోతున్నారు. ఇది యాక్చువల్గా 10 ఏళ్ల క్రితమే ఇతను ఏదో డైమండ్ రింగ్ ఏదో ఇచ్చాడు, అప్పటి నుంచి ఉంది వాళ్ళకి. ఆ అమ్మాయి ఆళ్ళనీళ్ళతో వాడుతూ కూడా ఎవడు బాగా పర్మనెంట్గా పడతాడో చూస్తుంది త్రిష. అంచేత నథింగ్ రాంగ్, దిస్ ఈజ్ వాట్ క్లెవర్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనుకునే గ్లామరస్ గర్ల్స్ అండ్ విమెన్ డస్. మగోడేటి ఆ టైంలో అన్నీ ఉంటాయి, బట్ తనకి కావాల్సిన సుఖాన్ని ఇచ్చి ఆనందంగా పెట్టే వాళ్ళు దొరకపోవచ్చు. డెఫినెట్గా భార్య దగ్గర దొరకదు, నువ్వు ఎన్ని చేయి దొరకదు. దొరికినట్టుగా నటిస్తారు, నేను చాలా బాగుంటున్నాను, చాలా ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను విత్ మై ఫ్యామిలీ అని. ఎవరో ఒకరు ఉంటారు, మమ్ముట్టి లాంటి, మిగతా వాళ్ళు ఎవరో ఉండరు. మమ్ముట్టి కొడుకే ఉండలేడు, రెహమాన్ ఉంటాడు అనుకున్నాం ఇస్లామిక్ స్ట్రిక్ట్నెస్ కోసం. అతను కూడా ఒక రూమర్ వచ్చింది విడిపోతాడని చెప్పేసి. విడిపోలేదు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ హెల్త్ రీత్యా కర్మ రీత్యా సరిగ్గా ఇలాగ ఏదన్నా అవుట్ ఆఫ్ ద వే చేయాలనుకున్నప్పుడు దేవుడు దెబ్బ కొడతాడు, హెల్త్లో కొడతాడు, వెనకాల కొడితే పడతాడు ఎదరికెళ్ళి. ఆ విధంగా మళ్ళీ నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం, చూడబోతున్నాం, ఇంకా చూస్తూ ఉంటారు మీరు. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది ప్రకృతిలో కానీ, మనం క్రియేట్ చేసుకున్న ఎగెయిన్స్ట్ ప్రకృతిలో కానీ, ఇళ్లల్లో కానీ, బయట కానీ, ఎక్కడైనా కూడా బై ఆల్ మీన్స్ నువ్వు ఒక అడుగు ముందుకేసి ఎక్స్టీడ్ యువర్ లిమిట్స్, టూ మచ్ ఆఫ్ హ్యాపీనెస్గా ఉన్నావా పాటను కొడతాడు. ఎక్కువ సంతోషంగా ఉన్నా కొడతాడు, ఎక్కువ సంతోషంగా ఉన్నానే కొడతాడు సాధారణంగా. నీ దగ్గర 1000 కోట్లు ఉన్నంత మాత్రం ఏం జరగదని కదా, 1000 కోట్లు ఉన్నప్పుడు కూడా పడిపోతావు కదా. ఏ విధంగా పడతావు, ఆరోగ్యరీత్యా పడతావు, నీ యొక్క స్టేటస్ రీత్యా పడతావు, ఓటమి ఉంటుంది, అది ఉంటుంది, ఇది సినిమాలు ఫ్లాప్ అయిపోవచ్చు, ఇన్ని ఉన్నాయి, పార్టీ పడిపోవచ్చు. అంచేత విజయ్ గురించి చెప్తున్నాను యాక్చువల్గా, యూ హ్యావ్ టు బిహేవ్ వెల్. ఇవన్నీ కొంచెం సీక్రెట్గా ఉంచుకోవాలంటే జరగదు. ఎవడో ఎక్కడల్లా గోగుతూ ఉంటాడు మన షూటింగ్లోను, అందరూ చూస్తూ ఉంటారు. ఇది ఎందుకు ఓపెన్ సీక్రెట్స్. ఎఫైర్ కెనాట్ బి హిడెన్, లవ్ అఫేర్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కెనాట్ బి హిడెన్. అందరూ ఆళ్ళంగా చూస్తూ ఉంటారు, అందరూ ఎక్కడ చేయకూడదా, ఎక్కడ ఏలికి తగులుతుందా. అదే సినిమాలో చాలా బాగుంటుంది. వివేక్ కామెడీ ఎవరు మన ఇంకొక అతను రజనీకాంత్ ఫ్రెండ్ ఉంటాడు, ఎప్పుడు ఆ కామెడీ ఉంటాడనమాట. రజనీకాంత్ రొమాంటిక్గా ఎవరవుతుంటే తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా టచ్ చేసాడు కొన్ని ఇది తెలియకుండాను అంటూ ఉండేవాడు అనమాట. అది మేనరిజం ఆ కామెడియన్ లాగా. ఆడు ఎక్కడ ఏలి పెట్టి ఎక్కడ చేసిన సోషల్ మీడియాలో ఏదో పక్క నుంచి చూస్తూ ఉంటారు. సీక్రెట్గా ఉండడం జరగదు. ఎందుకంటే సీక్రెట్గా ఉంది, యూ డివర్స్ యువర్ వైఫ్, గెట్ మ్యారీడ్ అండ్ జంప్ ఇన్ టు పాలిటిక్స్, నథింగ్ రాంగ్. వాళ్ళు ఒకవేళ గొడవ పెట్టి నేను చేసుకుని అన్నప్పుడు కూడా కన్విన్స్ చేసి వాట్ ఈస్ దట్, సో మచ్ ఆఫ్ అల్యూమినియం అమౌంట్, సో మచ్ ఆఫ్ అమౌంట్ యూ మస్ట్ గివ్ కోర్ట్ వాట్ ఈస్ సేయింగ్. ఇప్పుడు విమెన్కి ఎంత, మెన్కి కూడా అంత వాల్యూ ఇస్తుంది. అవుట్ ఆఫ్ ద వేలో వచ్చి నాకు అతనితో అమ్మాయి చూస్తుంటే చదాకు వచ్చేస్తుందని గంగిలు ఎత్తిపోతున్నా అంటే డివోర్స్ అంటాడు. దానికి డిలే కూడా చేయకూడదు, డిలే చేయకూడదు. ఈ డజంట్ వాంట్ టు లివ్ విత్ యూ, వై ఆర్ యూ ఫోర్సింగ్? సేమ్ థింగ్ వైఫ్ ఫీల్స్ ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యూ, జస్ట్ లీవ్ ఇట్. నేను ఏమన్నానంటే పెళ్లి చేసుకుంటే విడిపోకుండా ఉండడానికి ప్రయత్నించండి. విడిపోయే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ముందు ఎలా తెలుస్తుంది, ఎందుకు తెలియదు? నువ్వు దొంగనాకుడుకుని తెలియదేటి, ఆ దొంగతనం తెలియదేటి? విడిపోయే ఉద్దేశం ఉంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండని చెప్తాను. పెళ్లి చేసుకుంటే ఆ వాల్యూని, ఆ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ని దాన్ని డీమీన్ చేయకండి, అగౌరవపరచకండి అంటారు అంతే. సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే విడిపోవడం తప్పే ఉంది, విడిపోవచ్చు. వాట్ ఈస్ దేర్? ఇది పెద్ద వీళ్ళు ప్రపంచాన్ని సృష్టించిన యాడమ్ అండ్ ఈవ్ కాదు కదా.
షీజ్ ఎనీ అదర్ లైక్ యాక్ట్రెస్ హూ లివ్డ్ విత్ మెనీ పీపుల్, ఎన్నో చూసేసింది. అదేవిధంగా విజయ్ ఎంతోమంది చూస్తుంటాడు, చూడకుండా ఎలా ఉంటాడు, చూడనట్టుగా ఫేస్ పెడతాడు అంతే అమాయకుడిలాగా. అది అతని యొక్క టెక్నిక్. ఎస్ఎస్ వాళ్ళ ఫాదరే డైరెక్టర్. విజయ్ నాకు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తెలుసు నాకు. వాళ్ళ ఇంట్లో షూట్ చేసేవాళ్ళు. మేము ఏదేదో సినిమా ప్రీతమ్మ చేస్తున్నప్పుడు వీళ్ళ మదర్ శోభా గారు ఉండేవారు. ఎస్ఎస్ చంద్రశేఖర్ వచ్చి చాలా రెప్యూటెడ్, చాలా సినిమాలు చేశాడు. అప్పటికే ఒక 20-30 సినిమాలు చేసాడు. వాళ్ళ ఇల్లు షూటింగ్ ఇచ్చేవారు అనమాట. అప్పుడు మేము అక్కడ చాలామంది తీశారు, చాలామంది తీశారు, నేను కూడా తీశాను. నేను ఒక 5-6 రోజులు తీశాను. ఏఆర్ రెహమాన్ తోడేళ్ళు రఘుమాన్ అంటారు అతను, నిరూష రాధ పెట్టిన ప్రియతమ సినిమాలో ఒక 4-5 రోజులు షూట్ చేసాం. దిస్ ఫెలో వాజ్ యూస్ టు గో టు స్కూల్ అనుకో మా టైంలో మన విజయ్. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, పెద్ద బౌండ్ కూడా కాదు, ఈ విధంగా అయిపోతాడు, మంచి యాక్టర్ అవుతాడు. ఇతను పెద్ద లైక్ చేసేవారు కదా ముందు. మా ఫ్రెండ్ అనేవాడు అతను యాక్టర్. ఒక రోజు అతను చాలా పెద్ద లెవెల్కి వెళ్తాడు చూస్తూ ఉండని, నేను ఏదో ఫాజిల్ సినిమా ఏదో చూసి అన్నాను. అప్పటికి సన్నంగా ఉండేవాడు. ఫాజిల్ శాలిని, అప్పుడు అజిత్ వైఫ్ ఉంది కదా, వీళ్ళిద్దరు యాక్ట్ వచ్చాయి. ఇళయరాజా ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఆ సినిమా చూస్తున్నప్పుడు అన్నాను, దిస్ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్ అని. ఇది మంచి సినిమాల్లోనూ బాగున్నాడు, కమర్షియల్గా డిషన్ సినిమాలు అర్థరహితంగా ఉంటాడు ఫాదర్ సినిమాలాగా, అందులోనూ బాగున్నాడు. వాళ్ళ ఫాదర్ కనీసం అభ్యుదయ భావాలతో చట్టానికి కళ్ళేవు, అంధా కానూన్ ఇటువంటి మంచి మంచి సినిమాలు తీశాడు ఎస్ఏ చంద్రశేఖర్. ఎస్ఏ చంద్రశేఖర్ కొంచెం ఒక లోపల భావుకత, ఒక పాయింట్ చెప్పాలి, బల్లగుద్ది చెప్పాలనే తత్వం ఉన్న మంచి డైరెక్టర్. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ నవ్, కమింగ్ బ్యాక్ టు త్రిష అండ్ విజయ్ లవ్ స్టోరీ, దట్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్. బాగానే ఉంటుంది. అది పాలిటిక్స్ దెబ్బ వస్తే ఎందుకు వస్తుంది, పాలిటిక్స్కి అయితే అలా దెబ్బ వస్తే ఎంజీఆర్ అసలు పాలిటిక్స్కి పనిచేయడు, తమిళనాడు ఏలేశాడు. ఎంజీఆర్ ఈ లివ్డ్ విత్ ఓన్లీ అఫైర్స్. ఒక అమ్మాయిని పట్టుకున్నట్టు 5 సంవత్సరాల కాంట్రాక్ట్, నా సినిమాలోనే యాక్ట్ చేయాలి, ఇంకో సినిమాలో యాక్ట్ చేయకూడదు. అలాగే మంజుల, లత, ఇంకెవరున్నారు, అలాగే చాలామంది ఉన్నారు అక్కడ. లత మంజుల బాగా తెలుసు నాకు. వాళ్ళంతా మొత్తం ఇతను ఫుల్గా వాడేసుకుని సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అతని దగ్గర వెళ్ళిపోయిన తర్వాత యాక్ట్ చేయాలి. కృష్ణ గారితో బాయ్ ధర్మల్లి గారు యాక్ట్ చేసిన, శోభన్ బాబుతో మంచి మనుషులు యాక్ట్ చేసిన, అవన్నీ ఆఫ్టర్ ఎంజీఆర్. అదేవిధంగా లత ఆఫ్టర్ ఎంజీఆర్ యాక్ట్ చేసిన సినిమా అందాల రాముడు. లత చాలా బాగుండేది అక్కడ యాక్చువల్గా. ఆ విధంగా అందరినీ జయలలితకి వచ్చేటప్పటికి జయలలిత పర్మనెంట్గా ఎక్కడ చేయకూడదు అన్నప్పుడు చాలా చాలా కన్విన్స్ చేసి, లేదు నేను మిగతా సినిమాల్లో కూడా చేస్తానని రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణతోటి, శోభన్తో చాలా సినిమాలు చేసింది ఆయన చేతలో ఉంటూ. అప్పటికి కూడా ఆయన వదలలేదు. అదే మీరు గౌతమ్ మీనన్ తీసిన బయోపిక్ ఉంటుంది జయలలిత మీద, అందులో చూపిస్తాడు. మన హిందీలో కూడా తీశారు, క్వీన్ అనేది తీశారు కదా, ఆ అమ్మాయిని ఎవరిన మరి హీరోయిన్ పెట్టి. సో ఇందులో రెండిట్లో కూడా అదే పాయింట్. జయలలితను మట్టుకు చాలా పొజిటివ్గా ఉండేవాడు. ఆయన ఎంత పొజిటివ్గా ఉన్నాడో ఈ అమ్మాయి చాలా వ్యత్యాసం ఉంది కదా, 30-35 ఏళ్ళు డిఫరెన్స్ బిట్వీన్ ఎంజీఆర్ అండ్ జయలలిత గారు. సో అప్పుడు ఏదో విధంగా బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి పవన్ బాబులు అవుతూ పడి ఇదే విధంగా ఇదే తంతు. తనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అవ్వకుండా కూడా చోరన్ బాబుతో కలిసి ఉంటే అతను భయపడిపోయాడు. అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోవడం, చాలా వరకు భయం వచ్చింది కాబట్టి అప్పుడు పౌరాన్ని కూడా వదిలేసింది. దాని తర్వాత ఇంక పాలిటిక్స్లో కాన్సన్ట్రేట్ చేస్తూ ఎంజీఆర్నే పట్టుకుని మెల్లిగా అతనితో చాలా చాలా ఇన్సల్ట్ని ఫేసి చీఫ్ మినిస్టర్ ఒక దున్నేసింది జయలలిత. సో ఇక్కడ విజయ్ పాలిటిక్స్కి ఎంటర్ అయ్యే ముందు ఉపద్రవం ఏదో అంటారు కదా, ఉపద్రవం ఆ విధంగా ఎంటర్ అయినప్పటికీ ఈ అమ్మాయి రొమాంటిక్ శాటర్ని ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్త పోని ఫ్రెష్గా 16 ఏళ్ళ అమ్మాయి కదా, 42 ఏళ్ళు 40 మందిని చూసేసింది. అయినా కూడా ఆ వ్యామోహం చిన్నప్పుడు ఎలాగైతే ఆకర్షణ ఇన్ఫాచ్యుయేషన్ ఉంటుందో, మగవాళ్ళకి 45-50 సంవత్సరాలు వచ్చేప్పటికి కుర్రోడైపోతాడు, ఇన్ఫాచ్యుయేషన్ వచ్చేస్తూ ఉంటుంది. కనపడిన ప్రతి అమ్మాయితో లవ్లో పడిపోతూ ఉంటాడు. ఇది జరిగేది యాక్చువల్గా. ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు విజయ్ ఆల్సో. చాలా వరకు మెయింటైన్ చేశాడు తన అఫైర్స్ అంతా, బయటికి పడకుండా ముభావంగా ఉంటూ నటించాడు. మీకు కాదు, మాకు కాదు, ప్రజలకి. సో ఇప్పుడు ఇంకా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి పాపులారిటీ కదుతుంది, ఎక్కడికో వెళ్ళిపోయింది పాపులర్. అంచేది ఇప్పుడు ఎవరో పర్మనెంట్గా పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి త్రిషాను పట్టుకున్నాడు. త్రిష కూడా హ్యాపీగా ఉంది. చాలామంది చూసాం. ఇతను కాబోయే చీఫ్ మినిస్టర్, కాబోయే అపోజిషన్ లీడర్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ పొజిషన్ ఉన్నాడు కాబట్టి యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ ఎ స్టార్గా. అయినా తమిళ వెట్రి కళగంలో కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది ఆ పార్టీ. తమిళ వెట్రి కళగం కదా, త్రిష వెట్రి కళగం అంటున్నారు అన్నమాట దాన్ని. టీ అనేది త్రిషాకి పెట్టేశారు యాక్చువల్గా. సో దిస్ ఈజ్ సరదాగా చెప్పాను యాక్చువల్గా, నిజంగా జరుగుతుంది యాక్చువల్గా. జరుగుతుంది, దే వాంట్ టు లివ్ టుగెదర్. దెన్ పెళ్ళానికి ఇష్టం ఉంటుంది అప్పుడు డివోర్స్ చేసుకోవడమే. వాట్ ఈస్ ద డివోర్స్? పెద్ద ప్రక్రియ కాదు, పెద్దవాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉంటారు, వీళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు తన ప్రాపర్టీ అంతా భార్య దగ్గర ఉంటుంది. వాట్ ఈస్ దేర్?
సో నథింగ్ రాంగ్ ఇన్ దిస్. ఓన్లీ ప్రాపర్టీ పోతుందనే భయం పడేవాళ్ళు భయపడాలి తప్పితే వాట్ ఈస్ దట్? ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎన్ అఫేర్, ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ వైఫ్, జస్ట్ డివోర్స్ హర్ అండ్ దెన్ గో టు సంబడి ఎల్స్. దట్ ఈస్ వాట్ ఐ సీ. తప్పేం కాదు ఇది. వాట్ ఈస్ తప్పు? లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ గివెన్ బై ద గాడ్, ఆల్మైటీ గాడ్. ఆ ఒక్కసారి ఆఫర్ని ఉపయోగించుకో, లేకపోతే చావు. నీ చావు నువ్వే చావు అన్నట్టుగా అనమాట. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు విజయ్ టు హ్యావ్ ఎన్ అఫేర్ స్ట్రాంగ్లీ విత్ త్రిష. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.